Then we come to verse 58. ఆ తర్వాత మనం 58వ వచనాన్ని చూసినట్లయితే It says he did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. What do we learn from Jesus' life? యేసు ప్రభు యొక్క జీవితం నుండి మనం ఏమి నేర్చుకుంటాం? That though he wanted to do miracles for some people, he could not do it. Not because he didn't want it. కొంతమందికి ఆయన అద్భుతాలు చేయాలని ఉన్నా కానీ ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన వద్దనుకున్నాడని కాదు. Not because they didn't need it. They needed it greatly. అలానే వాళ్ళకి అవసరం లేదని కూడా కాదు. వాళ్ళకి ఎంతో అవసరం. He wanted to do it greatly for them, but they wouldn't believe. That's quite amazing. వాళ్ళకు కూడా ఎంతో చేయాలని ఆయనకుంది. కానీ ఎందుకు చేయలేకపోయాడంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. In his own hometown where they should have had the maximum blessing, తన సొంత పట్టణంలోని ప్రజలే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నిజానికి. they got the least. కానీ అతి తక్కువ ఆశీర్వాదాలు వాళ్లే పొందుకున్నారు. Imagine in all the towns and villages of Nazareth, the town which got, or the village or town which got the least amount of blessing was Nazareth. నజరేతు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పట్టణాలు మనం చూసుకున్నట్లయితే వాటన్నిటితో పోల్చి చూసినట్లయితే అతి తక్కువ ఆశీర్వాదాలు పొందింది నజరేతులోనే. Where Jesus had lived for 30 years. కానీ యేసుక్రీస్తు ప్రభువు అక్కడే 30 సంవత్సరాలు జీవించారు. They wouldn't accept him. They wouldn't believe in him. Capernaum, where he stayed. ఆయన్ను వాళ్ళు అంగీకరించలేదు, ఆయన నమ్మలేదు. అదేవిధంగా తర్వాత ఆయన ఉన్న కపెర్నహూములో కూడా అంతే. But Nazareth especially, they did not believe because they had a despising attitude. ముఖ్యంగా నజరేతులో అయితే ఇలా జరిగింది ఎందుకంటే వాళ్ళు ప్రభువుని తృణీకరించే వైఖరిని కలిగి ఉన్నారు. And wherever you despise a true servant of God for some reason or the other, I want to tell you, you're going to be the loser. ఏదో కారణాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ఒక నిజమైన దైవ సేవకుడిని తృణీకరిస్తావో నీవే నష్టపోతావు. If he's just a crook, that's okay. You don't lose anything. ఒకవేళ వంకరగా బోధించే ఒక వ్యక్తి నువ్వు నమ్మకపోతే నువ్వేమి కోల్పోవు. But if a man's a genuine, true man of God, anointed by the Holy Spirit, కానీ ఒక వ్యక్తి నిజమైన దైవ సేవకునిగా ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, and you look down on him for some reason or the other, there's no man without weaknesses. కానీ ఏదో కారణాన్ని బట్టి నువ్వు అతన్ని తృణీకరిస్తున్నట్లయితే బలహీనత లేకుండా ఎవరు ఉండరు. Every servant of God has got weaknesses in the history of humanity, including the Apostle Paul. ప్రతి దైవజనుడికి కూడా ఏ ఒక బలహీనతలు ఉంటాయి. చరిత్రలో మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు కూడా బలహీనత కలిగి ఉన్నాడు. But if you despise a man for something like that, you're going to be the loser. కానీ ఆ కారణాన్ని బట్టి నువ్వు ఆ దైవ సేవకుని తృణీకరించినట్లయితే నువ్వే నష్టపోతావు. Because you despise the true servant of God, and that's what happened here. ఎందుకంటే ఒక నిజమైన దైవ సేవకుడిని నువ్వు తృణీకరించావు. ఇక్కడ కూడా అదే జరిగింది. Jesus wanted to do many miracles there and he could not do it. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేయాలనుకున్నారు కానీ ఆయన చేయలేకపోయారు. And that also teaches us that it's a thing that we need to ask ourselves. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Is there something God wanted to do for me? ప్రభువు నా కొరకు ఏదైనా చేయాలనుకొని but which he couldn't do because I wouldn't trust him. ఆయన చేయలేకపోయాడా? ఎందుకంటే నేను ఆయన్ను విశ్వసించలేకపోయాను కాబట్టి. Maybe a difficult problem that you're facing and you really want to be delivered from it. నువ్వు ఏదో కష్టమైన క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావు, సమస్య గుండా వెళ్తున్నావు, దాని నుండి విడుదల పొందాలని నువ్వు చూస్తున్నావు. And God also wants to deliver you from it, but you're not delivered from it. దేవుడు కూడా నిన్ను విడిపించాలని చూస్తున్నాడు, కానీ నీవు విడుదల పొందలేదు. Because of your unbelief. And I've often thought about this verse in relation to the final day of judgment. నేను ఈ వచనాన్ని ఎప్పుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను, చివరి దినమున తీర్పు దినం గురించి. When I stand before the Lord, I apply it to myself. నేను ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నాకు ఈ విధంగా నేను అన్వయించుకుంటాను. Will there be any area or anything in my life where the Lord would have to say to me as he reviews my entire life on earth in the day of judgment? ఆ తీర్పు దినమున నా జీవితంలో ప్రతి విషయాన్ని సమీక్షించి, and he'll have to say to me, you know, I could have done something for you there if you had trusted me. ఒకవేళ నువ్వు ఈ విషయంలో నమ్మి ఉన్నట్లయితే నేను చేసి ఉండేవాడిని అని ప్రభు ఏ విషయంలో అయినా చెప్తాడు. Or in this other place, if only you had trusted me, the things would have turned out very differently from the way they did. లేక ఆ విషయంలో నీవు నన్ను నమ్మి ఉన్నట్లయితే వేరే విధంగా జరిగేది. But I couldn't do anything for you. My hands were tied because you wouldn't trust me. కానీ నీ కోసం నేనేమి చేయలేకపోయాను. నా చేతులు కట్టివేయబడి ఉన్నాయి, ఎందుకంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. You depended on man
to help you. నీకు సహాయం చేయాలని నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు. You went here and there. You looked up to the hills for your help. You went to Egypt instead of coming to me, the Lord says. నువ్వు ఇక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, కొండల తట్టు చూసావు, నువ్వు నా దగ్గరికి రావటానికి బదులు ఐగుప్తుకి వెళ్ళావు. Would that be true? Well, I sort of really searched my heart and said, Lord, I don't want you to say that to me in the final day. ఒకవేళ అదే నిజమా? అందుకని నా హృదయాన్ని నేను పరిశోధించుకుంటూ ఉంటాను. ప్రభువా, చివరి దినమున నీవు నా గురించి ఈ విధంగా చెప్పకూడదు. In any situation, I can't do anything about the years gone by. So many years of my life wasted in unbelief. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా గడిచిపోయిన సంవత్సరాల గురించి నేనేమీ చేయలేను. నా జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్థమైపోయాయి. But at least in the years that are left to me, in the years to come, I want to trust you first in every situation. కానీ రాబోయే దినాల్లో ఇంకా నాకు ఎంతైతే సమయం ఉందో ఆ సంవత్సరాల్లో నేను నిన్ను నమ్ముతాను. Whatever my need is, physical sickness, నా అవసరం ఏదైనా, అది భౌతిక సంబంధమైన రోగం అయి ఉండొచ్చు, problems with other people, ఇతరులతో సమస్యలు అవ్వచ్చు, difficulties with our children, పిల్లలతో వచ్చే కష్టాలు అవ్వచ్చు, or any type of problem that we can ever face. మనము ఎదుర్కొనబోయే ఎటువంటి సమస్య అయినా సరే, Lord, I want to trust you first. I know that you're Almighty God. You taught me to pray to our Father who art in heaven. ప్రభువా, మొట్టమొదట మీ దగ్గరికే నేను వస్తాను. మీరెంతో సర్వశక్తివంతుడైన దేవుడు. మీరు మాకు ఈ విధంగా ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, who can do everything. My dear brothers and sisters, మీరు సమస్తమును చేయగలరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, please consider this, whether there be things in your life that the Lord could have done differently if you had only trusted him. దీని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రభు యందు విశ్వాసము ఉంచి ఉంటే కొన్ని విషయాల్లో ప్రభు వేరుగా చేసి ఉండేవాడా? So that's a very challenging verse. To me, it's one of the saddest verses in all the four Gospels. ఇదెంతో సవాలుకరమైన మాట. 4 సువార్తల్లో కూడా ఎంతో విచారకరమైన వచనం ఇది. He could not do, and he did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. If you see the parallel passage, sometimes it's good for us to compare one scripture with a similar passage in another gospel. దీనికి సమాంతర వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఇలాంటి సమాంతర వాక్య భాగాల్ని వేరే సువార్తల్లో చూడటం మంచిది. And this verse in Mark 6 verse 5 is written as, he could do no miracle there except that he healed a few sick people, and he wondered at their unbelief. మార్కు 6:5లో మనం చూస్తాం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. He was amazed at their unbelief. It was staggering, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఎంత ఆశ్చర్యపడ్డారు ప్రభు. their unbelief. Here it says he did not do it. Mark 6:5 says he could not do it. He could not do it means his hands were tied. ఇక్కడేమో ఆయన చేయలేదు అని రాయబడి ఉంది. మార్కు 6:5లో అయితే ఆయన చేయజాలకపోయెను అని ఉంది. అంటే ఆయన చేతులు కట్టివేసినట్లు. Do you recognize that you tie the hands of Christ when you don't trust him? నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఆయన చేతులు కట్టివేస్తున్నావు అని నీవు తెలుసుకుంటున్నావా?